హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను ఎక్కడికి వెళ్తున్నానంటే మా బాబు వాళ్ళ స్కూల్లో సైన్స్ ఫేర్ అయితే ఉందండి. ఈరోజు అక్కడికే వెళ్తున్నాను నేను. పేరెంట్స్ని రమ్మని చెప్పారు. సరే వెళ్దాము, అందరు వస్తుంటారు కదా, పిల్లలు కూడా హ్యాపీగా అవుతారనేసి వెళ్తున్నామండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాము. చూస్తున్నారు కదా, రోడ్ మీదకి అయితే వచ్చేసామండి. రోడ్ క్రాస్ చేసి వెళ్ళాలి. ఇలా స్కూల్కి 2 రోడ్స్ క్రాస్ చేయాలి. ఇవతల సైడ్ కాదు కదా, అందుకే ఇద్దరం కలిసి వెళ్తున్నాము. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా తీసుకొద్దాం పిల్లల్ని అనేసి బండి మీద కాకుండా కార్లో అయితే వెళ్తున్నామండి. మన వీడియోలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా సపోర్ట్ చేయండి. నేను 1Kకి దగ్గరలో ఉన్న సబ్స్క్రైబర్లకి. ఇదైతే పిల్లల స్కూల్కి వెళ్ళే రూట్ అండి. ఈ రూట్లోనే ఒక 4 స్కూల్స్ అయితే ఉంటాయి. నారాయణ స్కూల్ ఒకటి ఉంది, ఇంకా వేరే స్కూల్ ఒక 2 ఉన్నాయండి. 3 స్కూళ్ళు ఉన్నాయి. వీళ్ళ స్కూల్ కాకనే ఈ స్కూల్ అన్ని దాటాక వీళ్ళ స్కూల్ అయితే వచ్చింది. కాకపోతే ఇక్కడ నారాయణ స్కూల్ అంటే నాకు ఇష్టం ఉండదండి. పిల్లలకు ఇబ్బంది అవుతుంది, టార్చర్ పెడతారనేసి నేనైతే అందులో వేయలేదండి. ఈ బిల్డింగ్ కూడా ఏదో స్కూల్ అనుకుంటా అండి, దాని పేరు అయితే నాకు కనిపించలేదు. అది కూడా ఒక స్కూలు. మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్ కూడా ఒక స్కూల్ అయితే ఉంటుందండి. స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాము. కొంచెం దూరంలో ఉన్నామండి. వాళ్ళకి చిన్న బాబుకి ఏది ఇవ్వలేదు ప్రాజెక్టు, పెద్ద బాబుకి అయితే ఇచ్చేశారు. వాడు శ్రీరాములాగా అయితే గెటప్ అయితే వేశాడండి. చాలా బాగా వచ్చింది. అది చూపిద్దాం అనుకున్న మార్నింగ్, కానీ నేను కొంచెం టైం కుదరలేదండి, తొందరగా పంపించాలి కదా అనేసి. ఇదైతే స్కూల్ అండి, ఇది హాస్టల్, మెగా సిటీ స్కూల్. ఇది హాస్టల్ అండి. కొంచెం ముందు ఇది స్కూల్ అండి, హాస్టల్ కూడా ఉంటుంది ఇందులోనే. కానీ స్టడీ అయితే చాలా బాగుంటుందండి. స్కూల్ దగ్గరికి అయితే మేము వచ్చాము. చూస్తున్నారు కదా, పేరెంట్స్ చాలామంది వస్తున్నారు. ఇప్పుడే స్టార్ట్ అయ్యారు అందరూ. ఆ బైక్స్ అన్నీ వాళ్ళవే అండి. 12 నుంచి 3:30 లోపు ఎప్పుడైనా రావచ్చు అన్నారు. 9 నుంచి రమ్మన్నారు, కానీ మార్నింగ్ పని తీరదు కదా, అందుకోసం చాలామంది 12కి స్టార్ట్ అయ్యారండి. 12:30 నుంచి 3 వరకు వస్తూనే ఉన్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. చాలామంది అయితే వచ్చేసారు. స్కూల్ అయితే ఇదండి. గేట్ లోపల పోయిన వాళ్ళు వెంటనే బయటకైతే వచ్చేస్తున్నారండి. కొంతమంది చూసి అయిపోయిన వారు. మేము ఇప్పుడే వచ్చాం కదా. ఇది స్కూల్ లోపలికి అయితే వెళ్ళామండి. ఇది మొత్తం డెకరేషన్ అయితే చేశారు. ఇలా స్కూల్ సైన్స్ ఫేర్ కదా, మొత్తం బెలూన్స్తో అలా చాలా మంచిగా చేశారండి. చాలా బాగుంది. ఇదైతే నర్సరీ వాళ్ళండి. నర్సరీ వాళ్ళకి చిన్నగా పెట్టేశారు. ఎంత క్యూట్గా ఉన్నారంటే చిన్న పిల్లలు. ఫ్లవర్స్ అవి ఇవన్నీ మొత్తం గెటప్స్ అయితే వేసుకొచ్చారండి. లోటస్ ఫ్లవరు, ఆ ఫ్లవరు అన్నీ తీసుకొని వచ్చేసారు. మంచిగా రెడీ అయితే వచ్చారండి పిల్లలు. చాలా క్యూట్గా ఉన్నారు. చూస్తున్నారు కదా, పిల్లలు అయితే ఎంత ముద్దుగా ఉన్నారో. ఈ బాబుని ఏమంటారో తెలియదు, కానీ తినకైతే ఫేస్కి అంతా పసుపు పెట్టి బొట్టు పెట్టి తీసుకొచ్చారండి. ఇది నర్సరీ క్లాస్ అండి. మొత్తం పిల్లలందరినీ మీకు చూపిద్దామనేసి నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నారు పిల్లలు కూడా. వీడియో నచ్చితే లైక్ అయితే ఇవ్వండి తప్పకుండా. ఇది ఎదురుగా క్లాసు నర్సరీ వాళ్ళది A2 అండి. ఇది కూడా నర్సరీ వాళ్ళది. ఇందులో కొంతమంది పిల్లలు ఉన్నారు, అది కొంచెం AN వాళ్ళు అందులో ఉంచారండి. ఇదైతే LKG వాళ్ళదండి. తను బటర్ఫ్లై డ్రెస్ వేసుకొని వచ్చింది. బాగున్నారు పిల్లలు. ఒక్కొక్కరు ఒక్కొక్క గెటప్ అయితే వేసుకొచ్చారండి. ఎవరిది వాళ్ళకే ఉన్నారండి. చాలా బాగున్నారు పిల్లలైతే. మంచిగా కూర్చున్నారు. అసలు వాళ్ళకి సైన్స్ ఫేర్ అంటే ఏంటో తెలియదు, కానీ చాలా మంచిగా పద్ధతిగా కూర్చున్నారండి. టీచర్స్ అలా చూసుకుంటున్నారు. ఇది ఫస్ట్ క్లాస్ వాళ్ళు అనుకుంటా అండి. ఇప్పుడు వెళ్ళే క్లాసు ఫస్ట్ అనుకుంటాను. వీళ్ళకు కూడా ఫ్రూట్స్ అవి ఇవి అయితే ఇచ్చేశారు. ఈ క్లాస్ LKG వాళ్ళందరికీ ఫ్రూట్స్ అయితే ఇచ్చేసారండి. మొత్తం చూస్తున్నారు కదా, వాటర్ మిలను, అదేంటి స్ట్రాబెర్రీ, మళ్ళీ యాపిల్, గ్రేప్స్ అన్నీ, ప్రతి ఒక్కటి బనానా అన్నీ చేసుకొని అయితే వచ్చేసారండి. డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంది. స్టార్టింగ్లో చూపించింది అది డ్రాగన్ ఫ్రూటేనండి. సడన్గా పేరు రాలేదు, అందుకే చెప్పలేదు. ఇదంతా ఫ్రూట్స్తో ఉందండి. ఇది కూడా UKG A2 అనుకుంటా అండి. UKG A2నే అండి ఇది. ఇందులో కూడా మొత్తం విలేజ్లో ఎలా ఉంటుందో అలా చేసుకొచ్చేసారండి. మొత్తం ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి. తనైతే విలేజ్ గర్ల్ అండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు ఎడ్ల బండి అవి పాతకాలంలో మనం చూసేది, అది చూస్తున్నారు కదా, అవి అయితే మనకు అన్నీ చూపించారు. మంచిగా అనిపించిందండి, అప్పటి రోజులు గుర్తొచ్చేలాగా. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఎంత బాగా చేసుకొచ్చారంటే పిల్లలు. అఫ్కోర్స్ పిల్లలు అంటే పెద్దలే చేస్తారు, కాకపోతే పిల్లలకు చూపిస్తారండి. తనైతే ఊర్లో కూరగాయలు అమ్ముకునే అమ్మాయి.
మళ్ళీ నెక్స్ట్ వేరే క్లాస్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు పెద్ద క్లాస్ వాళ్ళదండి, చూపిస్తాను చూడండి. అందరూ మంచి మంచి గెటప్స్ అలా వేసారండి. నేనైతే మెట్లు ఎక్కుతున్నాను. వీడియో ఆఫ్ చేశాను అనుకున్నా కానీ ఆఫ్ చేయలేదు, అది అలాగే రన్ అయిపోయింది. సర్లే ఎందుకు కట్ చేయడం అనేసి నేనైతే అలాగే ఉంచేసాను. మా బాబు ఏ క్లాస్లో ఉంటాడో తెలియక అక్కడిక్కడ తిరిగాము. నెక్స్ట్ ఇక్కడ సైడ్ ఉంటారని టీచర్ చెప్పారు, అందులోకి అయితే వెళ్తున్నామండి. 2 క్లాసులు ఉంటాయి, నెక్స్ట్ క్లాస్లో ఉన్నట్టున్నాడు. ఇదొక క్లాస్. నార్మల్గా ఇందులో అంతగానం అయితే లేరండి జనము, కొంచెం కొంచెం గెటప్స్ అయితే వేసుకొని వచ్చేసారు. పిల్లలైతే చాలా మంచిగా అన్ని వెరైటీస్ చేసుకొని వచ్చారండి. ప్రతి ఒక్కటి మనం చూడలేదు అనేటివి కూడా వెరైటీ అయితే మనకు తెలియని కూడా మంచిగా రెడీ చేసి తీసుకొచ్చారండి. మధ్యలో ఉన్న టెంపుల్ అయితే స్కూల్లోనే టీచర్స్ చేశారు. ఈ టెంపుల్ టీచర్లే చేసి పెట్టారంట. యాదగిరిగుట్ట టెంపుల్ అండి ఇది. అంటే పిల్లలు టీచర్ కలిపి చేశారు, తన పేరు అయితే రాసి పెట్టారండి అక్కడ. తను విలేజ్ అమ్మాయిలాగా రెడీ అయ్యి వచ్చింది. ఇది బతుకమ్మ సెలబ్రేషన్కి అలా ఒక్కొక్కటి అయితే వేసుకొని వచ్చేసారండి. నేను అంత ఆల్మోస్ట్ మొత్తం చిన్న చిన్నగా తీయడం లేదు, మామూలుగా అలా రూమ్లో ఇలా చేస్తూ ఉన్నాను. చూసేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. పిల్లలు ఎలా ఉన్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. పేరెంట్స్ వచ్చిన వాళ్ళు పిల్లలని మొత్తం చూసి పిల్లలను కూడా తీసుకొని అయితే వెళ్తున్నారు. ఎందుకంటే గెటప్స్తో వచ్చారు కదా, వాళ్ళకి ఇబ్బంది అవుతుందనేసి వాళ్ళు ఎక్కువసేపు ఉండలేకపోతున్నారు. అందుకోసమే తీసుకొని అయితే వెళ్తున్నారండి మొత్తం చూసి. ఇది ఏ క్లాసు అండి అంతగా అయితే ఐడియా లేదు, ఇందులో అంతగానం లేదండి, అందుకోసమే మామూలుగా చూపించితే వెళ్తున్నాను. నెక్స్ట్ వేరే క్లాస్కి అయితే వెళ్దామండి. తనని ఏమంటారు అటు వెళ్ళిన ఇలా తీస్తూనే ఉన్నా దెబ్బ వెళ్ళిపోయింది. ఇదైతే మా చిన్నబాబు క్లాస్ రూమ్ అండి. తక్కువ ఉన్నారు పిల్లలైతే, చాలా తక్కువ ఉన్నారు. అక్కడ సైడ్ లాస్ట్లో ఉన్నాడండి బాబు. నేనైతే అక్కడికి వెళ్తున్నాను. వీళ్ళకి కొన్ని ఇలా సోషల్ మీడియా అవి ఇవి ఇచ్చారండి, చిన్నపిల్లలు కదా చేయరాదు అనేసి. ఇదైతే మా బాబు వాళ్ళ ఫ్రెండ్దండి. అది చేసుకొచ్చాడు సోషల్ మీడియా గురించి. వీళ్ళందరూ వాళ్ళ క్లాస్మేట్స్ అండి. చూస్తున్నారు కదా, అది సరిగ్గా కనిపించట్లేదండి. సోషల్ ట్రీ అంట. ఇన్స్టాగ్రాము, వాట్సాప్, స్నాప్చాట్ అన్నీ చేశారు. ఇది మా పెద్ద బాబు వాళ్ళ క్లాస్ అండి. చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. పిల్లలు మంచిగా తయారయ్యారు. 4th క్లాస్ కదా, కొంచెం పెద్దగా ఇచ్చారు ప్రాజెక్ట్, చిన్నపిల్లలకు కాకుండా. టెంపుల్స్ అయితే చాలా మంచిగా చేసుకొచ్చారండి పిల్లలందరూ. కేసర్నాథ్ అది గుడి అండి. అది మొత్తం టెంపుల్సే ఉన్నాయి ఇందులో. ఎంత మంచిగా చేసుకొచ్చారంటే ప్రతిదీ మంచిగా ఉంది. తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కానీ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో అయితే నేను తీయలేదండి. ఇది పక్కన బాబు లేడు, కిందికి వెళ్ళాడంట. తను మా బాబు అండి. రాముల వారి గురించి రాసి అలా పట్టుకున్నాడు. ఎవరైనా వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మేము పేరెంట్స్ కదా, మాకైతే చెప్పలేదు, నవ్వుతున్నాడు మమ్మల్ని చూసి. వీడు మా పెద్ద బాబు ఫ్రెండ్స్ అండి. వీళ్ళందరూ మొత్తం మంచిగా చేసుకొని వచ్చారండి. ఇదే యాక్చువల్గా మేము చేసినది అయితే ఇదండి ప్రాజెక్ట్ వర్క్, చర్చ్. కానీ తనకి చర్చ్ ఇవ్వకుండా రాముడి గెటప్ ఇచ్చారు కదా అనేసి ఇది పక్కకు పెట్టేసి వానికి రాముడి వారిది ఇచ్చారండి. అది శివలింగం అవి పెట్టుకొని కూర్చున్నారు కొంతమంది పిల్లలు. ఇది టెంపుల్ చూడండి ఎంత బాగా చేశారు. మొత్తం థర్మాకోల్తో చేశారండి, పేరెంట్సే చేసుంటారు. శ్రీరామ్ గుడి అండి ఇది. ఇదైతే లేపాక్షి నంది అండి. చాలా మంచిగా చేసుకొని వచ్చారు. చూస్తున్నారు కదా, బయట చూస్తే ఎలా ఉంటుందో ఫీలింగ్ అలానే ఉందండి. మంచిగా చేసుకొని అయితే వచ్చేసారు. ఇది చూడండి ఒకసారి. ఇది మొత్తం చెప్తున్నాడండి బాబు, మంచిగా నేర్చుకున్నాడు, అలా తయారయ్యి వచ్చేసాడండి. చాలా టైం పట్టింది రెడీ చేయడానికి. ఇది నెక్స్ట్ ఇంకో క్లాస్ అండి, బటర్ఫ్లై. వీళ్ళకి మొత్తం ఫోటో ఫ్రేమ్ ఇచ్చేసారు వేరే క్లాస్ వాళ్ళకి. ఇది 5th క్లాస్ వాళ్ళకి. మొత్తం మంచిగా చేసుకొని వచ్చారు పిల్లలైతే. కొన్ని పెట్టుకొని కూడా మేము ఫొటోస్ అయితే దిగాము. మంచి ఫ్రేమ్స్ చాలా మంచిగా చేసుకొని వచ్చారు. చూస్తున్నారు కదా, నేను వీడియో తీస్తున్నాను అనేసి వాళ్ళందరూ ఫేస్కి ఇలా పెట్టుకొని చూపిస్తున్నారు మనకి. 5th క్లాస్ పిల్లలు కదా, కొంచెం పెద్దగా ఉన్నారు. వాళ్ళు చేసుకొని అయితే వచ్చేసారు. అందులో ఇది మా బాబు పెట్టుకొని అయితే దిగాడండి. మంచిగా వచ్చాయి ఫొటోస్ కూడా. ఎప్పుడైనా ఫొటోస్ కూడా షేర్ చేస్తాను చూడండి. మొత్తం చార్ట్ తోటి మంచి కలర్స్ తోటి అయితే చేసుకొని వచ్చారు. నెక్స్ట్ నేను కూడా ఒకటైతే ఫోటో ఫ్రేమ్ అయితే పెట్టుకొని అయితే దిగానండి. నా ఫోటో అయితే యాడ్ చేయలేదు,
నార్మల్గా దిగాను. ఈ ఫ్రేమ్లో మా బాబు అయితే ఉన్నాడు. శ్రీరాములా కదా ఇలా పొడుగు అయితే మొత్తం దండలు కనిపిస్తాయి అనేసి ఇది పెట్టుకో అన్నాము మేము. మొత్తం అయితే అన్ని క్లాసెస్కి ఆల్మోస్ట్ అయితే తిరిగామండి. ఇది 8th క్లాస్ వాళ్ళది. అన్నీ కరెక్ట్గా మనకు తెలియదు కదా, కొన్ని చూసుకుంటూ అయితే వెళ్ళాము. పిల్లలదైతే మంచిగా అనిపించింది. ఏం పెద్ద పెద్ద ప్రాజెక్ట్ వర్క్ లాగా మనకి ఎందుకులో వేస్తే అన్నీ తీయలేదు. ఈ బాబు అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. తనకైతే నేను వీడియో షూట్ చేశాను కానీ వాయిస్ సరిగ్గా క్లియర్గా వినిపించట్లేదు. ఎటువంటి డిస్టర్బెన్స్ ఉంటుంది అనేసి నేనైతే మొత్తం వాయిస్ అయితే తీస్తున్నాను, తగ్గించానండి. చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు భయపడకుండా. కాకపోతే ఏంటంటే అది క్లియర్గా లేదు, బయట సమస్య అయినా. మొత్తం అయితే తిరిగి చూసామండి. చాలా బాగా అనిపించింది. 1 hour అలా తిరిగేసాము మొత్తము. ప్రతిదీ మొత్తం చూసుకుంటూ వచ్చాము. ఇది కింద నెయిల్ పాలిష్ అవి చేస్తున్నారండి. నెయిల్ ఆర్ట్ అవి ఉన్నాయి. ఈచ్ వన్ 20 రూపీస్. ఫుడ్ ఉంది, కోన్స్ కూడా వేస్తున్నారు, నెయిల్ ఆర్ట్ కూడా వేస్తున్నారండి. చాలామంది వేయించుకున్నారు. చాలామంది ఉన్నారు, టైం పడుతుంది అనేసి నేనైతే వేయించుకోలేదండి. ఇక్కడ ఫుడ్ సెక్షన్ కూడా ఉంది. ఏది తీసుకున్నా 20 రూపీస్ అని చెప్పారు. మేమైతే 5 టోకెన్స్ తెచ్చుకున్నాము. 5 టోకెన్స్కి మొత్తం తీసుకొని అయితే వచ్చేసామండి. నెయిల్ ఆర్ట్స్ అయితే బాగా వేస్తున్నారు పిల్లలు. చాలా బాగుంది. వేసుకుందాం అనుకుంటే చాలామంది ఉన్నారనేసి నేనైతే వచ్చేసానండి. మేమైతే ఇది పిల్లలు అయితే స్టిక్కర్స్ తీసుకున్నారు. ఇది కూడా 20 రూపీస్. ఏదైనా టోకెన్ తీసుకొని వెళ్ళాలి మనము. మొత్తం ఇది ఫుడ్ సెక్షన్ అండి. నేనైతే ఒకసారి కీర్ తీసుకున్నాను. స్వీట్ తింటే బాగుంటుంది అనేసి తీసుకున్నానండి. కీర్ తీసుకొని మొత్తం కీర్ తిన్నామండి. బాగుంది టేస్ట్, కానీ కొంచెమే ఇచ్చారు 20 రూపీస్కి. మొత్తం చూడండి ఒకసారి ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో ఏంటో అనేసి మీరు. పానీపూరి, సమోసా, కీర్, స్వీటు అన్నీ తీసుకొచ్చారండి. చాలామంది వాటర్ మిలన్ కూడా కట్ చేసి పెట్టారు. మనం బయట 20 రూపీస్కి ఎలా తింటామో అలా అయితే. చూస్తున్నారు కదా, పిల్లలందరూ చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. మేమైతే ఇంటికైతే వెళ్తున్నామండి. బాహుబలి పానీపూరి కావాలంటే తీసుకున్నాము. అది తీసుకొని అయితే ఇంటికైతే వెళ్తున్నామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. వీడియో చూసిన వారందరికీ థ్యాంక్ యూ అండి.